వరం ఉచితమని భావిస్తే దాని అంగీకరింపడు, అనుచితమని భావిస్తే అడిగి పుచ్చుకున్న వరం కాదనటానికి వీలు పడు. కాక దాని వలన అతనికి కామ్యపూర్తి కూడా, అంటే కోరిక సిద్ధిస్తుంది. కానీ అపవాద రూపంలో ఒక చోట ఇట్లా అలా అడిగి పుచ్చుకొని వరం యాచకుడి చేత అస్వీకృతమై స్థాన మహాత్మ్యానికి ఫలంగా ఒక విశిష్ట క్షేత్రంలో ఇళమహారాజు స్త్రీత్వం ప్రాప్తించి అతడి శివుని సన్నిధిని వరం యాచించి శివుడు పుంస్తత్వం తప్ప వేరేదైనా వరం కోరుకోమ. ఇళుడు తనకు ఆ వరం వద్దన. ఎందుక? అతడు పురుషత్వమే అవసరమని ఎంచుతున్నాడు కనుక శరభంగ మహర్షి ఇవ్వదలచిన వరాన్ని శ్రీరాముడు అనసూయ ఇయ్యదలిచిన వరాన్ని సీత స్వీకరించలే. రామాయణంలో ఇట్లు అస్వీకృతాలైన వరాలు ఎన్నో ఉన్నాయి. వరాలు రెండు రకాలు, యాచితాలు, అయాచిత. వీటిని గురించి మీద చర్చింపబడి శాపం ఎవ్వరూ కోరు కనుక శాపాలన్నీ అయాచితాలు. అయాచిత శాపములుండవు, యాచిత శాపాలుండవు. దుశ్శాపం యాచితం, అయాచితం కూడా కావు. సామాన్యంగా నమస్కరించిన వారిని ఆశీర్వదిస్తారు కనుక అవి అయాచితాలను ఔపచారికాలు అవుతాయి. అనేకమైన చోట్లలో ఆశీర్వాదం అడగబడుతుంది, అప్పుడు అది యాచితం అవుతుంది. కానీ వాటి రూపం అయాచితాల వంటిది, కానీ వేరు కాదు. శుభాకాంక్ష స్వయంస్ఫూర్తిమంతంగానుక అది ఎప్పుడూ అయాచిత. శాప ప్రయోగ వరప్రధాన క్రియల భావోద్రేకం హెచ్చుగా ఉంది. కానీ ఆ రెంటిటి స్వభావం, గతి, అభివ్యక్తి, ఫలం అనేవి వేర్వేరుగా ఉంటాయి. శాపం కోపకారణం చేత ఉద్భవిస్తుంది. అనేక చోట్ల మనక్షోభం ఎక్కువై మనసు నివారించబడజాల పరిజ్ఞానం అంతరించి సంతులిత స్థితి భగ్నము. కోపం ఎంత అధికంగా ఉంటుందో అంతగానే మనోనియంత్రణం అణగిపో. కోపకాలంలో మనకు కార్యాలపై కానీ వచనాలపై కానీ ధ్యాస ఉండదు. ఈ కారణం వల్ల మన నోట అనుకోని అనరాని మాటలెన్నో వస్తాయి. క్రోధాద్భవతి సమ్మోహాద్ స్మృతి విభ్రమ అని భగవద్గీత 2వ అధ్యాయంలో 63వ శ్లోకంలో భగవంతుడు చెప్పి, క్రోధం వల్ల సమ్మోహం పుడుతుంది, సమ్మోహం వల్ల స్మృతి విభ్రమం అంటే జ్ఞాపక శక్తి కలుగుతుంది. కనుక శబ్దాలు క్రోధం వల్ల ఎంత తీవ్రంగా బయటికి వస్తాయంటే వాటిపై నియంత్రణం శక్యం కాదు. నోటి నుంచి వెళ్ళి వచ్చినటువంటి మాటల పరిణామం ఎలా ఉంటుందో అని కూడా ఎవరు ఆలోచించలేవు. భావావేశానికి ఆలోచనకు అక్కడ దారి తాగు స్థానం ఉండదు. శబ్దాలు వెంటనే నోటి నుండి అత్యంత తీవ్ర గతితో బయటికి వస్తాయి. సమవ్యాలు జరగదగ. అంటే వరం ఇచ్చినప్పుడు మనసు ప్రసన్నమై దృష్టి చెంది ఉంటుంది కనుక భావోద్రేకం శాంతమై నెమ్మదిగా ఉండదు. మాటలు పలకటానికి ముందు ఆలోచించటానికి అవకాశం ఉంటుంది. ఉచ్చారణకు పూర్వం జరగనున్న పరిణామాలు ఊహింపగలరు. మనసు సంయమితమై ఉంటుంది. ఇలా శాప వరప్రధాన సమయాలను మానసిక అవస్థ అనేక రీతులలో ఉండటం వల్ల వాటి రూపం, పరిణామం కూడా అనేక రకాలుగా. నిజానికి అయాచితమైన వరం ఆలోచించి ఈయదగినిదిగా ఉంది. కానీ రాక్షసులకు వరం ఇచ్చేటప్పుడు బ్రహ్మకు అలాంటి ఆలోచన ఉండినట్లు ఎక్కడా కనపడదు. కనుకనే కుంభకర్ణుడికి వరమిచ్చే సందర్భంలో మిగిలిన దేవత అతనికి వరం ఇయ్యవద్దని బతిమాల. రావణుడికి ఇచ్చిన వరాల ఫలితంగా
ఉపద్రవాలు పెరిగి బ్రహ్మకే తిరిగి పరిహార ఉపాయం ఆలోచించాల్సి వచ్చే శాపాలలో శిక్షించట అభిప్రేతమై ఉంటుంది. వరాల్లో శుభకామన కనపడు, వరంలో శబ్దం అధిక శక్తివంతమై ఉంటుంది. శాపాల్లో ఇచ్ఛ ప్రబలంగా ఉంటుంది. బ్లెస్సింగ్ బై వర్డ్స్ ఈజ్ మోర్ పవర్ఫుల్, బట్ ది కర్స్ బై థాట్స్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ దట్ బై వర్డ్స్. శాపాల్లో ఆలోచనకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది, కానీ శాపం ఇలా ఆలోచించ ఇవ్వబడుతుందా అనేది స్పష్టంగా చెప్పలేమంటున్నా. ఎవడైనా శాపం, ఎవడైనా అల్లరి పెట్టిన, అకారణంగా విసిగించిన లేక అపకృతి చేసిన, వాడిని శిక్షించటానికై ఉచ్చరించిన చెడ్డ పలుకులే శాపం. శాపం కోపం వల్ల కలగటంచే దాని యందు ఆక్రోశం ఎక్కువగా ఉంటుంది. శాపాలు రెండు రకాలు. ఒకటి యాతు విద్యా బలం వల్ల ఇవ్వబడే, అంటే యాత్వాత్వముక అంధవిశ్వాసపూర్వకంగా ఇచ్చే అభిచారాత్మక శాపం. రెండవది ధార్మిక శాపం. కొన్ని శాపాలు షరతులతో కూడి ఉంటాయి. ఆ షరతులు యథోక్తంగా పాటిస్తే శాప ప్రభావం నుండి తప్పించుకోవాలి. ధార్మిక శాపాలలో షరతులు లేక నియమాలు ఉంటే శాపాల్లో కూడా శాపమిచ్చే వ్యక్తిని సంస్కరించే బుద్ధి, పీడింపడానికి అనుకున్నటువంటి సహానుభూతి ఉంటుంది. శాపమిచ్చేవాడి మనసులో శక్తునిపై ప్రేమ, సహానుభూతి ఉంటుంది. అతనికి నైతిక జ్ఞానం ఉంటుంది. కనుకనే ఇలాంటి ధార్మిక నియమాంచిత శాపాలు ఇవ్వబడు. స్వీయ లౌకిక సుఖవ్యాప్తి, కామ్యపూర్తి వంటి వాణ్ణి ఆశించి వినాశ, మరణ, వధ, పరాజయాది లక్ష్యాలతో అభిచారాత్మక శాపాలు ఇవ్వబడుతూ ఉంటాయి. క్రోధావిష్టులైన ఋషి మునీశ్వరుల శాపాలు తరచుగా అభిచారాత్మకాలుగా ఉంటాయి. వశిష్ఠుడు సౌదాసునికి, అలాగే నిమి మహారాజుకు ఇచ్చిన శాపాలు, విశ్వామిత్రుడు తన కుమారులకు వశిష్ఠ పుత్రులకు ఇచ్చిన శాపాలు అభిచార ఆత్మకాలంట. దీనికి విరుద్ధంగా భృగ్వంగి అంగీరస వంశీయులైన మునులు హనుమంతునికి ఇచ్చిన శాపం సహానుభూతి సంపన్న. హనుమంతుడి చేత ఆశ్రమంలోని యజ్ఞపాత్రుడు వస్త్రాలు మొదలైనవి ధ్వంసమగుతుండటం చేత ఆ మునులకు కోపం అవసరం కలిగింది. కానీ వారు శాపంలో సౌమ్యం చేశాయి, నెరవేర్చారు. వారి మనస్థితిని వర్ణిస్తూ వాల్మీకి ఇలా అన్నాడు: సేఫుసేనం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతిమన్యః. అంటే అతని వినాశాన్ని విశేషించి కోరని వాళ్ళై ఎక్కువ సంతాపం చెందకుండా వారు శాపమిచ్చారు. అంతేకాదు, శాపంలోని రెండవ భాగం శాప పరిహారం కూడా పలికారు. శాపం ఇచ్చేటువంటి వ్యక్తి ప్రక్రియలో లేదా ఇచ్ఛాశక్తి మాధ్యముల, కామనాశక్తి లేక ఇచ్ఛాశక్తి మాధ్యమంగా ఉండటంచే సంపూర్ణ మహాత్మ్యం ఉంటుంది. జలం మిక్కిలి ప్రభావశీలమైన వాహక మాధ్యమంగా గ్రహించబడింది. శ్రీ వెస్టర్న్ మార్క్ అనే వాడి మాటల్లో ది ఎఫికసీ of a wish or a curse depends not only upon the potency which it possesses from beginning, owing to a certain qualities in the person from whom it originates, but also on the vehicle by which it is conducted, just as the strength on an electrical shock depends both on the original intensity of the current and on the condition of the conductor, or particularly efficient conductors are regarded blood
ఓన్లీ కాంటాక్ట్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రింక్, రక్తం, శారీరక స్పర్శ, అన్న, జలాలు, ప్రభావపూర్ణమైన మీడియా, మాధ్యమాలు. శాపానికి గల ప్రభావం తిరుగులేదు. నిస్సందేహంగా శాప ఆవిష్కారం ఎలా వెడలుతుందో అలాగే ఫలిస్తుంది. అలా కాకపోతే అది శాపం అనబడదు. శాపమే ఉచ్చరించిన మాటలు వెనక్కు తీసుకొనబడజాలు. వాటిలో మార్పులు చేర్పులు చెయ్యలేవు. శాప శాంతి పలి లేదా వేరొక వరమి శాప తీవ్రత, దాని అవధిని తగ్గించటానికి వీలుండదు. నియమపూర్వక శాపాలు నియమ పాలనంపై ఆధారపడి శాప ఫలం ఎప్పుడు భావి కాలానికే చెందదు. ఒకప్పుడు ఇలాంటి భావి ఫలం సమీప కాలంలోనే జరుగుతుంది. వేరొకప్పుడు అది రాగల జన్మాలలో అనుభవించటానికి వీలుగా. గౌతముని శాపం వల్ల ఇంద్రుని వృషణాలు తాత్కాలికంగా తెగిపడ్డాయి. వశిష్ఠ పుత్రుల శాపం వల్ల త్రిశంకుడు రాత్రికి రాత్రే చండాలుడైపోయాడు. భార్గవుడు దండుడికి దండకారణ్యానికి ఇచ్చిన శాపం వారం రోజుల మీదట ఫలించి, విశ్వామిత్రుడు వశిష్ఠ పుత్రులకు ఇచ్చిన శాపం 700 జన్మల వరకు వదలకుండా వెంటాడేటటువంటిది అయ్యేది. శాప ఆరంభం శాపమిచ్చిన నాటి నుండే జరుగుతుంది. ఆజ్యతే కాలపాసేన నీతా వైవస్వత క్షయం సప్తజాతి శతాన్యేవ మృతపాహ సంభవంతు తే. బాలకాండలో 50. దుర్వాసుడి శపిస్తే అది సంతతిని బాధిస్తుంది. శాపం ఇచ్చేటువంటి బలీయమైన శక్తి గురించి శ్రీ వెస్టర్మార్క్ ఇలా రాశారు: ప్యూర్లీ మ్యాజికల్ పవర్ independent of any superhuman will is rooted in the close association between the wish, more particularly spoken, with the idea of its fulfillment. The wish is looked upon the light of energy which may be transferred by material contact or by the eye or by means of speech to the person concerned, and then becomes a fact. శాపం ఇయ్యగల శక్తి తపస్సు వలన ఎలాగూ అలాగే సచ్చరిత్ర వల్ల కూడా లభిస్తుంది. పతివ్రతల పొల్లు పోదని గాఢ నమ్మకం కారణం అదొక వ్రతం అవటం. వ్రతపాలనం చేత ఆత్మబలం వర్ధిల్లుతుంది. ప్రాచీన భారతీయ సమాజ వ్యవస్థలో బ్రాహ్మణులకు శ్రేష్టత్వం, పూజ్యత ప్రాప్తించి వాళ్ళు భూదేవతలుగా మందింపబడి వారి మాట ఎప్పుడూ అసత్యాలు కాకుండా ఉండాలి. నృగ మహారాజు 2 బ్రాహ్మణులు శపించారు. ఆ రాజులు దానికి కారణం బ్రాహ్మణ్యమే. తల్లి, తండ్రి, గురువు, జ్ఞాని వంటి పెద్ద శ్రేష్ఠులు అయిన వ్యక్తుల పలుకులలో శాపము తేజస్సు ఉండవచ్చు. ఆసన్న మరణుడైన వాడి నోట వెడలిన మాట శాపంలాగా చనిపోయే ముందు పలికిన మాటలు కూడా శాపం కావు. శ్రవణ ఋషి దశరథుని అనరణ్య మహారాజు రావణుని సంబోధన పూర్వకంగా చెప్పిన మాటలు మరణ ఆసన్న స్థితిలో చెప్పాయి. వేదవతి చనిపోవటానికి ముందు, అగ్ని ప్రవేశానికి పూర్వం ప్రతిజ్ఞా వాక్యాలు పలికి. అలా అనేక చోట్ల శాప పదం వరంగా కూడా మారుతుంది. ఈ ప్రాంతంలో కనిపించిన కన్య గర్భవతి అవుతుంది అని పులస్తుడు పలికారు. అది ఎరుకక పులస్తుని దృష్టి పథంలో పడినందువల్ల తృణబిందుని కుమార్తె గర్భవతి. కొద్ది కాలానికే ఆమె పులస్తుని భార్య. వాల్మీకి శాపానికి పరిణతి
రామాయణ మహాకావ్య రచన. అందువల్ల ఆ శాపం లోకానికి గౌరవ భాజనం అయ్యి భవభూతి హంత తర్హి మండిత సంసార అని ఆ శాపాన్ని గౌరవి బ్రహ్మ సంతోషించి వాల్మీకి వరమించి రామాయణ రచనాన్ని ప్రోత్సహించి భృగువు శపించట చేత విష్ణువు మానవుడయ్య. అతడు దుష్ట సంహారం చేసి తన మహోజ్వల నిష్కళంక చరిత్ర చేత మానవుడియో ఒక ఆదర్శం ఉంచి విశ్వ కళ్యాణం చేశారు. శాపం ఇవ్వటం మంచిది కాదు. వైదికార్యులు శాపాన్ని నిషేధించారు. అధర్వణ వేదంలో ఒకచోట సకారణంగా అకారణంగా శాపమిచ్చేవాడు విద్యుద్గ్రస్తమైన వృక్షాన్లాగా దహించకపోగాక అని పేర్కొన. అంటే పిడుగుపడి ఎలా అయితే చెట్టు నాశనం అయిపోతుందో శాపం ఇచ్చేవాడు అలా అవుతాడని చెప్పి శాపమిచ్చేవాడి పైననే అదొకప్పుడు వికటించి అనర్థకారి అవుతుంది. భయం కూడా శాపకర్త కొంతవరకు నిలవరిస్తుంది. శ్రీ గ్రిప్ అనే వారి మతం ప్రకారం కోర్సెస్ లైక్ chicken come home to roost, they turn home as birds to the nest. శాపకాల శాపం ఇచ్చేటువంటి సందర్భాలు కొన్ని సంకేతాలు గుర్తులు కనపడతాయి. ధర్మ పాలనం, అధర్మ నియంత్రణం, సామాజిక వ్యవస్థను రక్షించడం వంటి ఉద్దేశాలతో ధార్మిక శాపాలు వ్యక్తిగత భౌతిక వాంఛాపూర్తికి అభిచారాత్మక శాపాలు ఇవ్వవు. సామాజిక స్వాస్థ్య రక్షణం కోసమే బ్రహ్మ కుంభకర్ణుడి ఘోర నిద్ర కలగాలని శాపమిచ్చి ఈ విధంగా వాడి రాక్షస కృత్యాలను నివారింపక భారత యుద్ధానికి పూర్వం కుంతి కర్ణుడి జన్మ రహస్యం ఎరిగించి ఉంటే ఈ మహాసంగ్రానికి జరిగిన మహామానవ మారణ హోమం ఆగిపోయి ఉండే. తగిన సమయానికి రహస్యాన్ని వెలిబుచ్చకపోవటం చేత అలాంటి హాని జరిగింది. కనుకనే యుధిష్ఠరుడు కుంతిని శపించాడు. రామాయణంలో 61 శాపాలు కనపడ. వాటికి గల కారణాలు అనేక. వధ, వినాశనం, ఆక్రమణం, హద్దుమీదిన ఆచరణ, ఉద్దండత, అకారణంగా భయపెట్టడం, అనుచితమైన కోరిక, పరస్త్రీ అభిలాష, సంభోగయాచన, బలాత్కారం, కామక్రీడలో బాధించడం, మాతాపితృ గురుజనాలను, శ్రేష్ఠులు పూజనీయులైన పెద్దలను అనాదరించడం, అనుచితమైన భోజనం, అనుచిత సమయం వంటి ఎన్నో కారణాలు శాపాలకి కారణాలవుతాయి. తక్కిన కారణాలు ఎలా ఉన్నా క్రోధం శాపానికి ముఖ్య కారణం. కౌమాతురత, కౌంచ మిథునములందు మగపక్షిని చంపిన నిషాదుడిపై వాల్మీకి శాపవాణి ప్రసరించి అగస్త్యునడ్డగించి అతన్ని తినబోతేటువంటి ప్రయత్నమే తాటకకు కలిగిన శాపానికి కారణం. తన ఏకైక పుత్రుని వధను గూర్చి విని అత్యంత దుఃఖ పీడితులై శ్రవణముని దశరథుణ్ణి శపించాడు. దుందుబి రక్కసుడిని చంపిన వాడి శరీరాన్ని తీవ్రంగా తిప్పి విసిరి అందున అతని రక్త బిందువులు మతంగముని ఆశ్రమ భూమిలో పడటం చేత ఆ ఋషి కోపించి వాలికి శాపం బలాత్కరించి ప్రియ భర్తను సంహరించింది కారణంగా పతివ్రతలందలో రావణుని శపించారు. భృగుపతిని వరించడం చేత విష్ణువుకు శాపం కైకను నిందిస్తున్న భరతుడు ఆడిన మాటలు తీవ్రతతో శాపాల వంటివే అనిపిస్తుంది. ఆ పరుష వచనాలకు కారణం దశరథ మరణం, కుంజిక స్థలారంభ, పతివ్రతాయ జననం. రావణునికి ఇచ్చిన శాపాలకు కారణం అతడు వారిపై జరిపిన బలాత్కారం. వేదవతి ప్రత్యక్షంగా రావణుని శపించకున్న అతడు ఆమె కొనర్చిన అగౌరవం, ఆమెపై చెయ్యి వేయటం అనే వాటి వలన శాపాన్ని మించగల ప్రతిజ్ఞ చేసి ఆమె మరణి. అహల్య ఇంద్రుడితో
ఊర్వశి వరుణుడితో భోగించి గౌతముడిచే ఒకతే మిత్రుడిచే వేరొకతే శక్తులై ధర్మరథి ఆటంకపరచిన దేవతలకు పరోక్షంగా వాళ్ళకి సహాయపడిన భూమి ఉమాదేవి శాపం ఇచ్చింది. కన్ను కేడించి మాచి చూసిన దానికి ఫలంగా పార్వతి వలన కుబేరి కళ్ళు పింగళ వర్ణాలై యజ్ఞ కార్యాలను తపస్సులు విఘ్నం చేసిన వాళ్ళని ఋషులెన్నడూ క్షమించల. విశ్వామిత్రుడు రంభను శపించటానికి కారణం ఆమె ఇంద్రుడు పంపగా తపోభంగం చెయ్యటానికి రావడం. ఆశ్రమంలోని యజ్ఞపాత్రాలను ధ్వంసం చేసినందుకు హనుమంతునికి మునీశ్వరుడు శాపం. పురస్తుని తపానికి విఘ్నాలు కలుగుతున్నాయి. ఆ కోపంలో అతడు తన దృష్టి పథంలో పడిన కన్యక గర్భవతి కాగలదని శపించాడు. తపోవ్యయం కారాదని తలంపుతో విశ్వామిత్రుడు మారీచ సుబాహులను వేదవతి రావణుడు దండకాపనవాసులైన మునులు అక్కడి రాక్షసులను శపించదే. అలాంటి కారణాన్ని కుశకన్యలు వాయువుని శపించల. స్వేచ్ఛా విహారం ఫలితంగా విశ్వావసు గంధర్వుకు శాపమిచ్చి అతడు దేవేంద్రుడిపై దండెత్త. శంకరుణ్ణి కూర్చి అగౌరవంగా మాట్లాడిన దానికి బదులుగా నందీశ్వరుడు రావణుడికి తగిన బుద్ధి చెప్పారు. బ్రాహ్మణులను అనాదరించి మృగమహారాజు శాపగ్రస్తుడై తండ్రి మాట మందింపక విశ్వామిత్ర పుత్రుడు అతని యజ్ఞాశ్వాన్ మందింపక వశిష్ఠపుత్రుడు శాపాలను పాలై తండ్రి ఆజ్ఞను కాదని ఎదువు శాపం పొంది గురువును అవమానించి అతని ఆజ్ఞను ధిక్కరించటం వల్ల నిమికి వశిష్ఠుడు శాపమి. ఋషులను బెదిరించి వాళ్ళని బాధించటం చేత అగస్త్యుని వలన మారీచుడు స్థూల శరీరుల వల్ల విశ్వవసు గంధర్వుడు శాపగ్రస్తులు కావాల్సి వచ్చారు. విశ్వామిత్ర వశిష్ఠ మతంగాది ఋషీశ్వరుల శాపాలు వారి అనివార్యమైన క్రోధమే ముఖ్య కారణం. మూర్ఖపు పట్టుదల వహించడం చేత కైకను దశరథుడు శపించారు. సదేహ స్వర్గమ్మను అనుచిత కాంక్షను ఫలితంగా త్రిశంకుడికి శాపం కలి తాటక వసించడం చేత తాటకావనం, దండుని సంపర్కం చేత దండకావనం, రావణుడి కారణంగా లంకా శాపగ్రస్తమయ్యాయి. బ్రాహ్మణుడి శపించరాదనే నియమం ఉన్న కుక్కను కట్టెతో కొట్టినను బ్రాహ్మణుడికి కూడా శాపం ఇచ్చిన ఉదాహరణ ఒకటి రామాయణంలో మనకు కనిపిస్తుంది. వాల్మీకి రామాయణంలోని కొన్ని శాపాల కారణాలు స్పష్టంగా తెలియదు. శాప ప్రభావం మిక్కిలి దూరం వరకు వ్యాపించి దారుణంగా ఉంది. మరణం, వధ, వినాశం, వియోగం, సౌందర్యహాని, నీచయోనిలో అంటే తక్కువ కులంలో జన్మించడం, హైన్యమైన జీవనం, అలాగే నికృష్ట ఆహారం, శారీరక దౌర్బల్యం, సంతాన నష్టం, వంశనాశనం, యుద్ధాల్లో అపజయం వంటి వివిధాలైన పదాలెన్నో శాప ప్రభావంతో అనుభవించాల్సి వస్తుంది. దశరథుని అకాల మరణం శ్రవణముని ఇచ్చిన శాపక ఫలం, బ్రహ్మ నరకూబరు ఎందరో పతివ్రతలు ఇచ్చిన శాపాలకు ఫలితంగా రావణుడికి మరణం కలిగి బ్రహ్మ నరకూబరుడు ఇచ్చిన శాపాలు షరతులతో కూడి రావణుడు ఆ షరతులు పాటించటానికి బట్టి వాటిని ఉల్లంఘించటానికే వాడు నిశ్చయించుక. కానీ వాడికి ఆ విషయం భయం ఉంది కనుక అవి పాటింపబడుతూ వచ్చి వేదవతి రావణుని వధించటానికి పునర్జన్మం పొందటానికి ప్రతిజ్ఞ చేశాను. అనరణ్య మహారాజు మరణ ఆసన్న కాలంలో శపించే రావణుడి చావుకు కారణమై రావణుని మృత్యువు ఎన్నో శాపాల పంట వశిష్ఠుడు నిమియు పరస్పరం శపించుకొని చైతన్యహీనులయ్య.
అలాగే వశిష్ఠపుత్రుడికి, విశ్వామిత్రపుత్రులకు, మారీచుడికి, ధనువుకు మరు జన్మల్లో కూడా శాప ఫలం అనుభవించాల్సి వచ్చింది. వాళ్ళకి హీన యోని ప్రాప్తించి నికృష్ట ఆహారం తినాల్సి వచ్చి నీచమైన జీవనం చేయాల్సి వచ్చి స్వర్గవాసులైన అప్సరలకు, దేవతలకు కూడా శాప ఫలం అనుభవించక తప్పదు. విష్ణువు ఊర్వశి పుంజిక స్థల మధ్యలోకంలో నివసించాల్సి వచ్చారు. రాజవంశీయుల్లో బ్రహ్మదత్త నృగులకు నక్కగా, ఉసరవల్లిగా మారి బతకాల్సి వచ్చి ఇంద్రుడు మేషవృషణుడు అయ్యారు. కుబేరునికి ఒక కన్ను కాలి బూడిద కాగా, రెండవది పింగళ వర్ణంలో ఉంది. కుక్కను కట్టెతో కొట్టినందుకు ఫలంగా బ్రాహ్మణుడికి నీరు ఒక తర్వాత జన్మలో కులపతిగా ప్రత్యక్ష నరకం అనుభవించాల్సి వచ్చి అహల్యకు గల సౌందర్యం నశించింది. ఆమె ధూళిలో బతకవలసి వచ్చి విశ్వావసు గంధర్వుని తుంబులకు పతనమే కాదు, పైగా విరూపం కూడా పొందారు. ఇది వారికి ఇచ్చిన శాపానికి ఫలం. దుష్ట సంగతికి ఫలితంగా తాటక అవని, దండకావన, లంకా నగరాలకు దుర్దశ వాడు. అహల్యకు వాయు మాత్రం ఆహారమై పృథ్వీకి ఎందరో భార్యలు కావాల్సి రావటం చేత నిస్సంతుగా కూడా ఉండాల్సి వచ్చి నందీశ్వరుడి శాప ఫలంగా రావణుడి కులం సంహరించబడి పులస్సుని దృష్టిపాత మాత్రం చేత తుళబిందుని కుమార్తెకు గర్భం కలిగి వాల్మీకి రామాయణంలో గోచరించే కొన్ని శాపాల ప్రభావం స్పష్టంగా తెలియదు. నియమపూర్వక షరతులతో శాపం. నియమపూర్వక శాపాలు కండిషనల్ కర్స్ అనే శబ్దం మొదట వెస్టర్ మార్క్ చేత ప్రయోగించబడి ఈ రకమైన శాపాలలో తక్కిన శాపాల కంటే నైతిక ప్రభావం ఎక్కువగా ఉంది. ఏ వ్యక్తిని శపిస్తారో ఆ వ్యక్తిని గురించి శాపమిచ్చే అతనికి కొంత సానుభూతి ఉంది. వాటికి శుభం కలగాలనే భావన కూడా ఉంది. అలాగే శాప ప్రదాత తానిచ్చినటువంటి శాప ఫలం అనుభవానికి రాకూడదని అనుకుంటారు. అందుకని శాపం వల్ల కలిగే ఫలం ముందుగా తెలియజేయడం, దాని నుండి తప్పించుకునే ఉపాయం కూడా చెబుతారు. జాగ్రత్తగా శాప నియమాలు పాటిస్తే శాపపు దుష్ఫలం తగ్గకపోయినా తప్పించుకోవచ్చని చెప్పచ్చు. కాగా ఈ శాపం నిజానికి శాపం అనబడదు. శ్రీ వెస్టర్ మార్క్ మాటల్లో కండిషనల్ కర్స్ ఈజ్ an important development of the principle of cursing and blessing and has had considered influence in the making of morality, especially in the sphere of good faith, honesty and faithfulness. The energy of a conditional curse is the supernatural energy of an ordinary curse or its embodiment is in a latest state. This is discharged by the act if or when it takes place, against which the curse is direct. నియమపూర్వకంగా సామాజిక నైతిక నియమాలు శాపఫలం తప్పిపోయిన నియమం వల్ల శాపం పూర్తిగా ఇప్పుడు చెప్పిన వశంలో అలాంటి శాప శాంతి ఉపాయాల వల్ల శాప తీవ్రత కాలావధి తగ్గిపోతుంది. కానీ అదంతా శాప ప్రదాత ఇష్టం మీదనే ఆధారపడి శత్రునికి అతని కృపపై ఆధారపడాల్సి ఉంటుంది. శాంతి కానీ శాపమోక్షణం కానీ సూచింపబడిన అలాంటిది కోరినప్పుడు శక్తుడికి అంటే శాపగ్రస్తుడికి శాపకర్త కృపపై ఆధారపడక తప్ప. నియమపూర్వక శాపం వలన నియమపూర్వక వరం కూడా ఉంది. కానీ వీటితో పోల్చినప్పుడు దీవి చాలా తక్కువ. వాల్మీకి రామాయణంలో 10 శాపాలు నియమంతో కూడిన. దశరథుడు కైకకు తనతో గల పత్నిత్వ సంబంధాన్ని తెంపు చేసేటువంటి తలపు సూచించి అది నియమాలపై ఆధారపడి ఆమె తన పట్టుదల వదిలితే
ఆమెకు ఆ ఫలం చెందదు. అలాగే దశరథుడు తాను గతించిన వెనక భరతుడు యువరాజు పదవి చేపట్టితే తనకు ఉత్తర క్రియలు అతడు చేసిన తనకు చెందవని శపించాడు. కానీ భరతుడు యువరాజ పదవి పొందడు, కావున ఆ శాపం అతనికి వర్తించల. ప్రశ్రవణగిరి నదికి శ్రీరాముడు ఇచ్చిన శాపాల్లో గల నియమం ఏమిటంటే అవి అతని ప్రశ్నలకి జవాబు ఇవ్వటం. సంకేతం ద్వారా పర్వతం అతని ప్రశ్నలకు సమాధానమిచ్చి అంతటితో ఆ శాపం పోయిపోయింది. అలాగే మతంగ మహర్షి పెట్టిన షరతులు పాలించట చేత వాలి అతనికి శాపం తగదు. రావణుడు సీతను ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఎప్పుడూ కూడా ముట్టుకోల కనుక నలకూబర బ్రహ్మలిచ్చిన శాపం అతనికి చెంది అతని తల పగిలిపోలేదు. యజ్ఞారంభం చెయ్యక ఆజ్ఞారంభం చేసినట్టయితే విశ్వామిత్రుడు కోపించి శపిస్తాడేమో అనే భయం ఋషులందరూ అనేక రకాలుగా సావధానులై వ్యవహరి అతని ఆజ్ఞకు భంగం వాటింతల. శ్రీరాముడు తల్లి ఇష్టాన్ని కాదని అడవికి వెళితే అతని నరకవాసం రావడానికి మాట కైవల్య నోట వెడికొచ్చింది. అది నియమపూర్వక శాపం. కానీ రావణుడు ఆ షరతు పాటించరు, అయినా అతనికి ఆ శాప ఫలం అంటారు. రాముడు నరకంకి వెళ్ళాల. రామాయణంలో ఈ శాపం ఒక్కటే షరతులు పాలింపకపోయిన ఫలం ఇవ్వంది కనుక ఈ శాపాన్ని గురించి కొంత సూక్ష్మంగా విచారించి శ్రీరాముడు వనవాసం కలటానికి స్పష్టం కనుక నియమ ఉల్లంఘనం జరిగింది. కాగా శాపవాక్యంలో ఉత్తరార్థాన్ని గురించి విచారించే రాముడికి నరకవాసం అబ్బిందా లేదా చూడు. వాల్మీకి రామాయణంలో అతనికి స్వర్గంలో భవ్యమైన స్వాగతం లభించినట్టు ప్రబలమైన ప్రమాణము కనుక అతనికి నరకవాసం కలగలేదని స్పష్టం. స్వయంగా కాలపురుషుడే రాముని దగ్గరకు వచ్చి అవతార సమాప్తి అవసరమైందని బ్రహ్మ ఈ సందేశం తన ద్వారా పంపాడని ఏకాంతంగా నివేదించి దాన్ని అనుసరించి శ్రీరాముడు లక్ష్మణుడి వెనుక మహాప్రస్థానం చేశారు. అతడు సరయూ నదీ జలాలలో మునుగుతున్న అంతరిక్షం నుంచి బ్రహ్మ ఆగచ్చ విష్ణో భద్రంతే దిష్ట్వా ప్రాప్తోసి రాఘవు రా రఘురామ మహావిష్ణు నీకు శుభం, స్వర్గానికి నువ్వు రాదలచినందుకు చాలా సంతోషం అని పని. అంతేకాదు రాముడికి స్వేచ్ఛగా కావలసిన శరీరం ధరించడానికి అవకాశం కూడా కల్పించబడి శ్రీరాముడు వైష్ణవ తేజం పొందినప్పుడు దేవతలందరూ చేరి ఎలా అన్నారు, సర్వం పుష్టం ప్రముదితం సుసంపూర్ణ మనోరథం సాధు సాధ్వితైర్దేవై స్త్రీదివం గతకల్మల్. నీ రాక వల్ల స్వర్గమంతా పరిపుష్టమైంది, సంతుష్టమైంది, కృతార్థమైంది, పాపరహితమైంది. నువ్వు ధన్యుడవు రాఘవ. దేవతల మాటలలో గల ఈ స్వీకృతి వల్ల రాముడికి స్వర్గావాసం లభించిందంటంలో సందేహం లేదు. నరకం పక్కలాయ. కాగా వెనకటి శాపాన్ని తత్ఫలాన్ని గురించి విచారిస్తే కౌశల్యకు శాపమిచ్చేటువంటి అధికారం లేదేమో అని అర్థమవుతుంది. కానీ ఆమె మాటలు బాధించాయే కానీ శాపం అవటానికి తగినంత బలమైనవి. అవి శాపతుల్యాలు, అంటే శాపంతో సమానం, అంతేకాని శాపాలు కావు. అలే అమోఘమైన ప్రభావం చూపదగినవి మాత్రం కావు. అలాగే విరుద్ధ శాపమిస్తే పుణ్యక్షయం తపోవ్యయం జరుగుతుందనే విశ్వాసంతో చాలా చోట్ల శాపం ఇయ్యాలని తలచి కూడా బుద్ధిపూర్వకంగానే శాపం ఇవ్వక వదిలేసినట్టు కనిపిస్తుంది. మనస్సులోని సంకల్పం
మాటల ద్వారా ఉచ్చరింపబడి ప్రకటనలోకి రాకపోయితే అది శాపంగా మారదు. కానీ మనసులో అలాంటి కోరిక జనించడం అనుచితమని చెప్పబడు. వర శాపాలు వాక్శక్తులు వాటి ప్రభావములవి ఉచ్చరింపబడిన తరువాతనే వ్యక్తము. అందువల్ల ఋషులు, మునులు, రాజులు, వ్రతులు మొదలైన వాళ్ళు చాలా సావధానులై శాప ప్రయోగాలు చేస్తారు. అనియంత్రితమైన క్రోధం ఎప్పుడు శబ్దోచ్చారణ మూలంగా ప్రకటితమవుతుందో ఎవరికీ తెలియదు. అప్పుడు దాన్ని ఆపటానికి ఏ రకమైన ఉపాయం కూడా కనిపించదు. కానీ శాపం ఇవ్వడం నిందనీయమని గమనిస్తే శాప నివారణ కలిగిన అది శబ్ద రూపంలో ప్రకటం కాదు. రామాయణంలో ఇట్లా నివారించిన శాప అవకాశాలు 10 వరకు తన స్వశక్తితో మారీచ సుబాహులను దండించగా దశరథుణ్ణి శ్రీరామ సహాయమర్థి తపోవ్యయం అంగీకరింపగా వేదవతి రావణ్ణి శపించటానికి బదులు వేరే ప్రతిజ్ఞ చేసి దండక అడవిలో మునులను ముని కన్యలను బుద్ధిపూర్వకంగా శాపాక్షరాలు పలకలే. ఈ విధంగా ఇవ్వక విడిచిన కొన్ని శాపాల సందర్భాలు శాప ప్రదాత మనసులో ఎట్టి విచారాలు పొడ చూపిందో స్పష్టంగా తెలియదు. కానీ శాపగ్రహీతలు అలాంటి భయం ఉండకపో అతిథి వలె వచ్చిన రావణుని గూర్చి సీతకు త్రిశంకు యజ్ఞంలో పాల్గొనవచ్చిన మునులకు విశ్వామిత్రుడి వల్ల శాపభీతి ఉంది. గురుడు శాపమిత్తడం తగదనే బుద్ధితో ఉద్యుక్తుడయ్య. సౌదాసుడు శాపం ఇవ్వలేదు. లక్ష్మణుడు దూర్వాసుని అనురోధం అంగీకరించాడు కనుక మనస్సులో ఎంచి కూడా అతడు శాపం ఇవ్వల. అలాంటి అవసరమే కలదు. శ్రవణ కుమారుడు ఏకైక పుత్రుడైన తన వధను గురించి వెంటే తన తండ్రి దశరథుణ్ణి శపిస్తాడని భయపడి, కానీ రాజుకు శాపం ఇవ్వడం అతడు ఒప్పుకోలా, మనస్సులో అనుకోలేదు. కనుకనే అతడు శాపాఘాతం నుండి తప్పించుకోవటానికి దశరథుడికి ఉపాయం కూడా చెప్పాడు. పితుస్త్వమేవ మే గత్వా శీఘ్రమాచక్ష్వ రాఘవ తం ప్రసాదయ గత్వా త్వం నత్వాం సహా కుపితః శవేత్. రఘునాంస నాయక, నువ్వు వెంటనే వెళ్ళి మా తండ్రి గారికి ఈ వార్త తెలుపు. నీవతని అలా ప్రసన్నుని చేసుకో. అలా అయితే అతడు కోపించి నిన్ను శపించడు. ఇక ప్రతిశాపం. శాపం ఇవ్వటానికి అనేక కారణాలలో ఒక శాపానికి కారణంగా వేరొక శాపం ప్రయోగించబడటం మనం చూస్తాం. శాపానికి బదులుగా ప్రతిశాపం ఇవ్వబడు. రామాయణంలో 2 చోట్ల ప్రతిశాపాలకు అవకాశం కలిగి ఒక చోట ప్రతిశాపం ఇవ్వబడింది, కానీ 2వ చోట అది నిలువరింపబడి. ఈ 2ను వశిష్ఠుడిచ్చిన శాపానికి సంబంధించిన. దివి మహారాజు తాను ఆచరించాల్సిన దీర్ఘసత్రయాగాన్ని మొదట బ్రహ్మర్షి అయిన వశిష్ఠుని పిలిచి ఋద్విగ్వరణం చేశారు. కానీ ఈ సమాచారం అందుకోవటానికి ముందే వశిష్ఠుడి ఇంద్రుడి యజ్ఞానికై ఋద్విగ్వరణం తీసుకున్నారు. ఆ కారణంతో అతడు నివి ప్రార్థనాన్ని వెంటనే అంగీకరించలేకపోయాడు. అందుకని కొన్ని రోజులు వేచి ప్రతీక్షించవలసిందిగా సలహా ఇచ్చి, కానీ నిమి గౌతముణ్ణి పిలిచి యజ్ఞం జరిపించి అది తెలిసిన వశిష్ఠు క్రోధావిష్ఠుడై సమాధానం అడుగదలిచి నిమి దగ్గరకు వచ్చి, ఆ సమయంలో నిమి నిద్రిస్తున్నాడు కనుక వశిష్ఠుడికి అతనికి చూసే అవకాశం దొరకదు. అందుకై మరింత కుపితుడై వశిష్ఠుడు నన్ను అవజ్ఞాపరిచి గౌతముని రుక్పెక్కుగా ఆవరించి యజ్ఞం చేశావు కనుక నీ దేహం ఇట్లే అచేతనమయుగాక అని శపించి మేల్కొన్న పిదప నిమికి వశిష్ఠుడిచ్చిన శాపాన్ని గురించి తెలిసా. అంతలో అతడు కూడా కోపి, మీ రాక నాకు తెలియని సమయంలో నేను నిద్రలో ఉంటే మీరు కోపించి
యమదండ తుల్యమైన శాపం నా మీద ప్రయోగించినందుకు ఓ బ్రహ్మర్షి, మీ మనోహర శరీరం కూడా నిస్సందేహంగా అచేతనమై పడి ఉండుగాక అని ప్రతిశాపం ఇచ్చి వేటకై వెళ్ళి అడవిలో సంచరిస్తూ సౌదాస మహారాజ్ అక్కడ ఒక రాక్షసుణ్ణి వధించారు. అది ఎరిగి రాక్షసుడి యొక్క మిత్రుడొకడు రాజుపై బదులు తీర్చుకోవడానికి ప్రతిజ్ఞ తీసుకొని రాక్షసులకు కామరూపం గ్రహించే శక్తి సహజం కను అతడు వశిష్ఠుడి రూపం ధరించి రాజును కలిసి భోజనం కోరాడు. రాజు సరే అని తగినట్టు వంట చేయమని ఆదేశి అప్పుడు ఆ రాక్షసుడు వంటవాడి రూపం ధరించి నరమాంసం వంటి రాజు చేత దీన్ని నిజ వశిష్ఠుడికి పెట్టి భోజన సామగ్రిని చూడటంతోనే వశిష్ఠుడు గ్రహించారు. రాజు తన అపరాధమేమో అర్థం కాల అకారణంగా తనకు శాపం కలిగినది కోపించి అతడు వశిష్ఠుని శపించటానికై జలం చేత్తో పట్టుగా అతన్ని రాని అతన్ని నాపి గురువుకు శాపమీయ తగదని అనునయించి చెప్పి దానిపై ప్రతిశాపమిచ్చే ప్రయత్నం విరమించి ఇక శాప పరిహారం శపింపబడిన వ్యక్తికి మేలించి దోషానికి శిక్ష కలిగిన తత్తు సవరించుకోవడానికి అవకాశం కలిగించటానికి శాప ఫలం తప్పదు కలు మార్చటానికి వీలు లేదు కలు శాపమీయగల శక్తి కలిగి క్షుద్ర కారణమైన కోపించి శపించడం నిందనీయమని ఎంచడం చేత శాపమిచ్చిన పరిహారం కూడా చెప్పబడేది. ఆ నియంత్రితమైన కోపాన్ని ఫలంగా కలిగే శాప ప్రభావం గురించి పెద్దగా చింతింప చాలాసార్లు ఘోరమైన శాపాలు ఇవ్వబడ్డాయి. కానీ తర్వాత పశ్చాత్తాపు శాప ప్రభావం తగ్గించడం, శాప పరిహార ప్రయోజనం వేరొక శాపం ఇచ్చి కూడా అలాంటి ప్రయోజనం సాధించవచ్చు. శాప పరిహారం శాప అవధిని తగ్గించి స్థిమితం చేయటం కూడా కాదు. శక్తుడైన వాడు తన తప్పు గురించి శాప ప్రభావాన్ని దాని కాల అవధిని సౌమ్యం చేసుకొని తగ్గించడానికి ప్రార్థించిన సందర్భాలు శాప పరిహారం కూడా చెప్పబడి. కానీ ఒకప్పుడు శాప ప్రయోక్తచే పశ్చాత్తాపం కలిగి కాదు వేరే కారణం చేతగా మనసు మారి శాప ప్రభావాన్ని దాని తీవ్రతను తగ్గించడానికి శాప పరిహారం తెలపబడు. ఇది అయాచితంగా జరిగేది. ఏ విధమైన శాప పరిహారం సూచించకపోవటం కానీ మార్పు చేయటం కానీ శాప ప్రదాత ఇష్టానిష్టాలపై ఆధారపడి ప్రతి శాపానికి శాప పరిహారం చెప్పబడు. రామాయణంలో 61 శాపాల్లో 11 శాపాలకు మాత్రమే పరిహారం ఉంది. అలాగే శాప పరిహారానికి ప్రత్యేక అస్తిత్వం ఉండదు. అది ఇచ్చిన శాపం పైనే ఆధారపడి శాపంతో పోల్చి చూస్తే అది గౌణం సెకండరీ అనిపిస్తుంది. అయినా అది మహత్యపూర్ణమైందని చెప్పదు. స్థూల శిరో మహర్షి శాపం చేత విశ్వావసు గంధర్వుడికి కబంధ రాక్షసుడుగా మారాల్సి వచ్చి కానీ అతని ప్రార్థనపై శాపశాంతి చెప్ప శ్రీరాముడు నిర్జన అడవిలో సంచరిస్తూ వచ్చి నీ చేతులు ఖండించి దహనమనొత్తడతో నీకు నీ మొదటి దివ్య రూపం తిరిగి లభిస్తుందని ఆ ఋషి శాంతిని సూచించి ఆ గంధర్వుడికి ఇంద్రుడిచ్చిన శాపం కూడా ఉంది. కానీ అతడు దాని ఉపశాంతిని వేడి గ్రహించి ఇలాంటివి యాచించి గడించాయి. అప్సరస రూపమైన పుంజిక స్థలం శాపకాలంలో ఇచ్ఛానుసారంగా మానవ రూపంగాని వానర రూపంగాని పొందటానికి అవకాశం ఇవ్వబడి కుంభకర్ణుడి ఫలంగా రాముడు యాచించిన దానికి ఫలంగా అతనికి 6 నెలలు నిద్రించి మేల్కొన్న పిదప ఒకరోజు మాత్రం స్వేచ్ఛగా తిరగటానికి సంహారం చెయ్యటానికి అనుమతి లభి. కైకసి కోరిక పైననే
పితృకులానుకూపుడైన పుత్రులకు విభీషణుడు కల్గొనని శాంతి చెప్ప గౌతముడికి అనుచితమైన భోజనమిచ్చిన దానికి ఫలితంగా శృగాల జన్మం కలుగునట్టి శాపనము శ్రీరాముడి దర్శించడంతో శాప విముక్తి రూపపు పరిహారం కూడా రచింపబడినట్టు చెప్పం. ఇంకా చాలా ఉన్నాయి, మిగతా విషయాలు రేపు.